गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः. గురువే విశ్వం. గురువు కన్యంగా మరొకటి లేదు అంటే గురువు అంత గొప్ప మహనీయుడన్నది సుస్పష్టం. అటువంటి గురువు సకల దేవతా స్వరూపి. బాగా అవగాహన చేసుకుంటే ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే. ఉదాహరణకు శ్రీకృష్ణుడు జగద్గురువుగా, యోగీశ్వరుడిగా, గీతాచార్యుడిగా లోకంలో ఇంతటి కీర్తి గడించడానికి కారణం భగవద్గీతోపదేశం కాదు. ఎందుకంటే అది భగవద్గీతను అనేకసార్లు చదివినటువంటి మామూలు వ్యక్తి కూడా శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగానే ఉపన్యాసం ఇవ్వగలడు. కానీ మామూలు వ్యక్తి చేయలేని పని ఒకటి ఉంది, అదే విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శనం కలిగించాడు. తాను చెప్పినదంతా నిజమని నిరూపించాడు. ఆ పని మామూలు వ్యక్తి ఎలా చేయగలడు? తాను చెప్పినది నిజమని అర్జునుడికి అనుభవపూర్వకంగా నిదర్శనం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సృష్టి అంతా తన రూపమేనని చెప్పాడు. అప్పటిదాకా శ్రీకృష్ణుడు ఎంతగా చెప్పినా ఏమిటబ్బా ఇట్లా చెప్పాడీనా అని అర్జునుడికి అనిపిస్తుంది. కానీ విశ్వరూప సందర్శనం అయ్యేసరికి అర్జునునికి అప్పటి వరకు తాను చెప్పిన విషయాలు మొత్తం, అంటే విశ్వరూప సందర్శనం ఇచ్చేటప్పటికి ఎన్ని అధ్యాయాలు గీతలు ఉన్నాయో అన్నీ సమన్వయమై అనుభవమై దర్శనమయ్యాయి. అదే కృష్ణుని యొక్క గొప్పతనం. ఎంతోమంది మహాత్ములు వచ్చారు పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ప్రశ్న కాదు. కానీ మనకు అనుభవపూర్వకంగా నిరూపించడం వల్ల మార్గం సులభమవుతుంది, మన మనస్సు తేలికవుతుంది. ఏ మహాత్ముడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ దైవమైనా చెప్పేది ఒక్కటే, క్షణకాలమైనా విడవకుండా ఎల్లప్పుడూ మనసులో నన్నే చింతన చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీ క్షేమ సమాచారాలన్నీ నేను కనిపెడుతుంటాను అని. ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా తమ రూపమేనని నిరూపించిన వారు సమర్థ సద్గురువు. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధలను పారాయణ, శ్రవణము, చింతనము చేయడం అన్నది ఉత్తమ సాధనంగా శ్రీ గురుడే తన భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అంతేకాదు శ్రీ గురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షులు అట్టి వారిని మాత్రమే శ్రీ గురుగీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనర్థమో ఈ గురు చరిత్ర చెబుతుంది. అందువల్ల మనం గురు చరిత్ర పారాయణ చేయాలి. ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షేచ్ఛ, ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పరిపూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత్ తత్వమే దత్తాత్రేయుడు. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కార్యంగా వచ్చిన వారు శ్రీ దత్తాత్రేయులు. రామకృష్ణాది అవతారాల కంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశయందు దత్తుడు అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు కూడా శ్రీగురుడు ఇలా చెప్పారు. శ్రీ గురుక్షేత్ర గ్రంథ రూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించమని శ్రీ దత్తాత్రేయ స్వామియే ఆదేశించారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామికి. మరొకప్పుడు వాసుదేవానందులతో ఈ గ్రంథాన్ని 2,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించమని, దాన్ని సంహితాయన గురు ద్విసహస్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచనల రూపాలలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. అది శ్రీ దత్తావతార కథ, శ్రీగురుని అక్షర స్వరూపం, వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగి చేత వ్రాయబడింది. మరలా శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించారు.
శ్రీ గురుచరిత్ర గ్రంథ మహిమ ఏంటో తెలుసుకుందాం. 1000 మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురులెంత అరుదు. అట్టి వారిని మాత్రమే ముముక్షులు ఆశ్రయించాలని భగవద్గీత చెప్తుంది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా? శ్రీ గురుచరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనల్ని అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఉదాహరణ, చాలీస్గాంలో శంకర్ శాస్త్రి కుమారుడు మార్తాండ్ 11 సంవత్సరాల నుండే శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై, నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు? నేను చాతుర్మాస్య వ్రతం భంగం చేసుకురావాల్సి వచ్చింది అన్నారు. ఆయనను మంత్రం ఉపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్భుతులయ్యారు. నాటి నుండి మంత్రజపము, పూజ, శ్రీ గురుచరిత్ర పారాయణ, దత్తనామస్మరణలతో నిరంతరం గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. రెండో భార్య కూడా అలానే మరణించింది. ఆ తర్వాత శంకర్ శాస్త్రి యాత్రలు, నర్మదా ప్రదక్షిణం చేశారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గుళవని, గుజరాత్లో మౌనిబాబా, రంగావధూత, నిత్యానంద, బాపురావు మహారాజ్ గారిని దర్శించి తరణ్యేలో శ్రీ నానే మహారాజ్గా ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ఒక శ్రీమంతుడు తనకి మగబిడ్డ జన్మించాలని గాణగాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాడు. త్వరలో అతని కోరిక నెరవేరి అతనికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఇది శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి అనుభవం. శ్రీ భరద్వాజ గారు 1973లో గాణగాపురంలో నిత్యము శ్రీ సాయిబాబా జీవి చరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులు ఉన్నాడు. ఒకరోజు ఒక మద్రాసు సాధువు గారితో, నేను ఇచ్చిన భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వడం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నారు. ఆ సాధువు ఇలా అన్నారు, మొదట నేను అలాగే తలచాను, కానీ ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చేవారిని జాగ్రత్తగా గమనించడం ఆరంభించాను. ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి నా రాక దైవరహస్యం, నన్ను యత్నించవద్దు అని హెచ్చరించారు. కానీ నేను పట్టు విడవలేదు. మరో రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3:30 గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరం, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళ్తే ఒక గృహస్థు, మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగినది ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. నాటి తర్వాత స్వామి మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, నన్ను నీవేమి పట్టుకోగలవు, నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు. ఆయన నేటికి భిక్షకు వచ్చే మాట నిజం. గురుచరిత్ర పారాయణ మన కోరికలను నెరవేరుస్తుంది. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పారు. గురుచరిత్ర పారాయణ ఎలా చేయాలి? సప్తాహ పారాయణ 1 వారము లేక 7 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ద్విసప్తాహ పారాయణ ఇది 2 వారాల్లో పూర్తి చేయొచ్చు. త్రిసప్తాహ పారాయణ 21 రోజుల్లో పూర్తి చేయొచ్చు. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు 1 అధ్యాయం పారాయణ చేసుకోవచ్చు. పరమ గురువుగా, మూల పురుషుడిగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరూ సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు, సుమతి అనే పుణ్యదంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడుగా అవతరించారు. ఆయనయే ఈ శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా 2వసారి అవతరించారు. వీరిద్దరి దివ్యలీలలను వర్ణించినదే ఈ శ్రీ గురుచరిత్ర. శ్రీ గురుచరిత్ర ప్రారంభం. అధ్యాయం 1. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.
బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయః సదా యోగిభిః. మసక చీకట్లో త్రాడును చూచి పామును భ్రమించి భయపడతాం. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడిని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనముడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వల్ల మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటిని ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్త్యవీర్యార్జునుడు ఎదుగు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాదవల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నులవుతున్నారు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తాను అనేక మవాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవుల ప్రణయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము లేక రుచి, గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. దైవీ సంపత్తి అంటే హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానం, యోగాభ్యాసం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, అర్జవం, అహింస, సత్యం, క్రోధం లేకుండటం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించుకుండటం, ప్రాణులయందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండటం, మృదు స్వభావం, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటం, చాపల్యం లేకుండటం, సహనం, ఓర్మి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడం, నిగర్వం. ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెప్తుంది. అటువంటి ముముక్షుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతారు. ఇలా బ్రహ్మదివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన అహోరాత్రుల కాలం ఒక కల్పం. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కోరబడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు.
కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహత్యం చెప్పననివి కానిది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు పుట్టడం ముచ్చరించాడు. ఇనుమును తాగి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యుడికి వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోని సర్వ తీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అంటే ప్రయాగ, కాశీ, గయ యాత్ర చేయించాడు. చచ్చిన వాడిని బ్రతికించాడు. గొడ్డుబర్రెను పాడిగేదిగా చేశాడు. త్రివిక్రముడైన శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగర్వం అణిచాడు. తన ఆశీర్వచనం చేత అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మ భ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మభాగర్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. ఆ కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్యమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేశాడు. ఆకాశంలోని నక్షత్రాలు, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖదుఖాలని ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మం రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలురైన అసురీ సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు, గురు, దేవతలయందు భక్తి కలవాడై సత్సంగం వల్ల వివేకి అయి నేనే కర్తను, భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే అతడు ముక్తి పొందుతాడు. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోకప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి, సంతానం లేని వారు సంతానం, పేదవారు ధనం, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్న వారు ఉన్నారు. నామధారకుడనే ఒక బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరమని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామానికి సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుని దర్శించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయడం లేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలిచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు, స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను.
పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాట కల్పవృక్షం, దయాళువు, దాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదన్నా. సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రునైనా నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమీ తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది. నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నా యందు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞాని అయిన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించిన ఆడిని నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రుడైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమయ్యింది? ప్రభు, మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసిన ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతడిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేతి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్త. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.